హాయ్ గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. 2025 ఎండ్ లోపు అట్లీస్ట్ మనం 100K సబ్స్క్రైబర్స్ అయినా సంపాదించాలి. సో మ్యాటర్ ఏంటంటే భద్రాచలం వెళ్తున్నా. భద్రాచలం వెళ్ళడానికి మనకు హైదరాబాద్ నుంచి ట్రైన్ అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ట్రైన్స్ అయితే ఇగో ఈ 2 ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 230 రూపీస్ అట్లా పడుతుంది. మీ టైమింగ్స్ని బట్టి బుక్ చేసుకోండి. నేనైతే బస్ బుక్ చేసుకున్నా. బస్సెస్ అయితే చాలా ఉంటాయి. 400 నుంచి 2500, 3000 వరకు ఉంటాయి. మీ బడ్జెట్ను బట్టి బుక్ చేసుకోండి. నాకైతే బస్ టికెట్ స్లీపర్ బుక్ చేసుకున్నా, 650 రూపీస్ పడ్డది. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. భద్రాచలం వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనైతే 2 డేస్ ప్లాన్ చేసుకున్నా ట్రిప్. సో ఇప్పుడైతే బస్ కోసం వెయిటింగ్. చాలా పోదాం, ఇంకా బస్ వచ్చింది. పర్లేదు, బాగానే ఉంది బస్సు. ఇగో ఇదే మన సీటు. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంది. ఓకే, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. మార్నింగ్ 5:30 or 6 లోపు భద్రాచలం రీచ్ అయిపోతాం మనము. సో ఇది భద్రాచలం బస్ స్టాప్. బయటకు వచ్చేస్తే ఇక్కడ ఆటోలు బాగానే ఉంటాయి టెంపుల్కి. సో బస్ స్టాప్ నుంచి టెంపుల్ వరకు 20 రూపీస్ తీసుకుంటారు. ఒక్కరే ఉంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. సో కొంచెం ఆగండి, పర్లేదు, 50 రూపీస్ అయినా అంటే వచ్చేసేయండి ఒక్కరైనా సరే. ఒకవేళ మీరు ట్రైన్కి వచ్చారనుకో, కొత్తగూడెం రైల్వే స్టేషన్లో దిగాలి. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో దిగి బయటికి వస్తే అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి మీకు భద్రాచలంకి. బస్సెస్ 80 రూపీస్, 100 రూపీస్ ఉంటుందంట ఛార్జ్. ఆటో అయితే పర్ పర్సన్స్ని బట్టి ఛార్జ్ చేస్తారంట. 100 రూపీస్, 150 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఆటోస్ అయితే డైరెక్ట్ భద్రాచలం టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారంట. బస్ అయితే మీకు బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాడు. బస్ స్టాప్ నుంచి మళ్ళీ ఆటోకి రావాలి టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత రూమ్ అయితే మీరు ఖచ్చితంగా దేవస్థానం కమిటీ రూమ్స్ ఉంటాయి, అక్కడనే బుక్ చేసుకోండి. ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. నేనైతే బయట తీసుకున్నా, టెంపుల్ వెనకాల 600 పడ్డది ఈ రూమ్కి. నాకు 600 తీసుకున్నారు. పర్లేదు, బాగానే ఉంది రూమ్ అయితే. టెంపుల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, మీరు అక్కడ వెళ్ళి రూమ్ బుక్ చేసుకోండి. అరౌండ్ 430, 450 లోపు వచ్చేస్తుంది. ఫ్యామిలీస్కి కూడా ఉంటాయి, అన్ని రకాల రూమ్స్ ఉంటాయి. చాలా తక్కువలో ఉంటాయి ప్రైజెస్, బయట కంటే అక్కడ బెస్ట్. సో రూమ్ తీసుకున్నాక ఫ్రెష్ అయిపోండి. ఫ్రెష్ అయిపోయి సీతారాముల వారి దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకా ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి అయితే ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నాట్ అలౌడ్ అనమాట. ఫోన్స్, కెమెరాస్ కానీ నాట్ అలౌడ్. ఇక్కడ 5 రూపీస్ ఇస్తే ఒక టికెట్ ఇస్తారు, దాన్ని తీసుకొని ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే లోపలికి. అడిగితే ఇక్కడ వరకు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు ఫోను, కానీ గర్భగుడిలోకి మాత్రం నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇక్కడ వరకు కూడా జస్ట్ ఫొటోస్ దిగుతామని రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు, ఫోటోగ్రాఫర్ కూడా ఉండరు, మనీ ఇచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు. లోపలికి మాత్రం స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఫోన్స్, కెమెరాస్ ఇలాంటివి కూడా, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నాట్ అలౌడ్. నేను ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నా. దర్శనం చేసుకున్నాకే పర్మిషన్ అడిగిన. లోపల సీతారాముల వారి విగ్రహాలు చాలా బాగున్నాయి. సీతారాముల వారి విగ్రహాలతో పాటు వెంకటేశ్వర స్వామి, సరస్వతీదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. టెంపుల్ ఆపోజిట్లోనే గోదావరి నదికి దారి ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి. వెరీ ఎగ్జైటింగ్ టు సీ. వాటర్ మంచిగా ఉంటే బాగుండు అని. మీరు ఖచ్చితంగా గోదావరి నదిలో స్నానం చేయడానికి ట్రై చేయండి. మనం ఇంత దూరం వచ్చినప్పుడు ఆ వైబ్ వేరే ఉంటుంది గోదావరి తల్లి. గోదావరి రివర్ దగ్గర కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, నవగ్రహాలు, ఇట్లా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అందరూ రివర్లో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్తారు. మీ ఇష్టం అది. రూమ్లో కూడా ఫ్రెష్ అవ్వచ్చు, ఇక్కడ కూడా ఫ్రెష్ అవ్వచ్చు. ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. ఆ బోట్లో మధ్యలోకి తీసుకెళ్తారు, అక్కడ కూడా స్నానం చేసుకోవచ్చు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట అవతలకి తీసుకెళ్ళడానికి బోట్కి, పర్ పర్సన్కి. కరెక్ట్గా గోదావరి రివర్ వస్తే ఈ షాప్స్ అన్నీ ఏమి ఉండవంట, ఈ మెట్ల వరకు వస్తాయంట వాటరు. ఇక్కడ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చాలా పెద్దగా జరుగుతుందంట, చాలా ఘనంగా జరుగుతుందంట. ఫస్ట్ ఇక్కడే జరుగుతుందంట భద్రాచలంలో. భక్త రామదాసు విగ్రహం ఇది. ఖచ్చితంగా క్యాష్ మెయింటైన్ చేయండి ఎంతో కొంత. క్యాష్ లేక నేను మళ్ళీ రూమ్కి వెళ్ళి ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎం దగ్గరకు వచ్చిన. ఒకవేళ ఏటీఎం అవసరం అయితే దగ్గరలోనే ఉంటుంది. ఇది టెంపుల్.
స్ట్రైట్గా వస్తే ఇక్కడ SBI ATM ఉంది. టెంపుల్లోకి ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయ్యేటప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ప్రసాదం కౌంటర్ దగ్గర క్యాష్ మాత్రం పక్కా కావాలి. టెంపుల్లో దర్శనం అయిపోయాక బయటకు వస్తే చాలా టిఫిన్ సెంటర్స్ కనిపిస్తాయి. నేనైతే ఇక్కడ చేసిన టిఫిన్ బాగుండే దోశ. టిఫిన్ చేశాక ఎగ్జాక్ట్గా ప్రసాదం కౌంటర్ దగ్గరకు వస్తే అన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ పర్ణశాల ఆటోస్ ఉంటాయి. అన్నవాళ్ళు మాట్లాడుకుంటారు. మనము సింగిల్గా వెళ్తే 1000 రూపీస్ తీసుకుంటారంట. షేరింగ్ వెళ్తే రానుకోను 100 రూపీసే అంట. సో కొంచెం వెయిట్ చేసి షేరింగ్లో వెళ్ళడం బెటరు. సింగిల్గా వెళ్ళడం కంటే 1000 రూపీస్ ఎందుకు అనవసరంగా. బడ్జెట్లో కాబట్టి షేరింగ్ అయితే 100 రూపీసే అంట. సో ఇక్కడ మన భద్రాచలం నుంచి పర్ణశాల, సీతమ్మ నారచీరలు అండ్ అరుణాచలము అప్ అండ్ డౌన్ 200 తీసుకుంటున్నారు. సో ఇది పర్ణశాల. భద్రాచలం వచ్చినప్పుడు పర్ణశాల ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎందుకంటే శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి దాదాపు 2 సంవత్సరాలన్నర ఇక్కడ నివసించారనమాట. ఈ ప్లేస్లో ఉన్న గుర్తులు మీకు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. ఈవెన్ అయోధ్య వెళ్ళినా ఈ ప్లేస్లో ఉన్న గుర్తులు మీకు కనిపించవు అనమాట. లోపలికి అయితే ఫోన్స్ అలౌ లేవు, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. కొంతమంది యూట్యూబర్స్ తీసిర్రు, కానీ ఎట్లా తీసిర్రో నాకు తెలియదు. లోపల ఏమున్నాయంటే సీతమ్మ తల్లి ఆ లేడీ నాకు కావాలి అని అడిగినప్పుడు శ్రీరాముడు వెళ్తాడు కదా లేడీని తీసుకురావడానికి. శ్రీరామునికి ఏదో ఇబ్బంది ఉంది అని చెప్పేసి లక్ష్మణుడు కూడా లక్ష్మణ రేఖ గీసి వెళ్తాడు. ఆ టైంలో రావణాసురుడు వస్తాడు. రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని బిచ్చం అడగడం, బిచ్చం అడిగిన తర్వాత సీతమ్మ తల్లి లక్ష్మణ రేఖ దాటి రాకూడదు బయటికి. కాకపోతే సీతమ్మ తల్లి లక్ష్మణ రేఖ బయటికి వచ్చిన తర్వాత రావణాసురుడి అసలు రూపం చూసి కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోయిన ఆ సన్నివేశాలు రావణాసురుడు మొత్తం లేపుకొని పోతాడనమాట. ఆ భూమి మట్టం మొత్తం లేపుకొని పోతాడనమాట సీతమ్మ తల్లిని. ఆ సన్నివేశాలు అన్నీ ఉన్నాయన్నమాట లోపల. చాలా బాగున్నాయి, అసలు మంచిగా అనిపించింది నాకైతే. సో ఖచ్చితంగా విజిట్ చేయండి పర్ణశాల. పర్ణశాల దగ్గర వాటర్ ఇంకా బాగున్నాయి. ఇక్కడ నుంచి గోదావరి వ్యూ మస్తు అనిపిస్తుంది. అక్కడికంటే భద్రాచలం కంటే ఇక్కడ బాగుంది వ్యూ. పర్ణశాల పక్కనే చాలా దగ్గరలోనే సీతమ్మ వాగు ఉంటుంది. సీతమ్మ వారి నారచీరలు అసలు ఎంత పవిత్రమైన ప్లేస్ తెలుసా ఇది. అయితే ఈ ప్లేస్ హిస్టరీ ఏంటంటే సీతమ్మ వారు, శ్రీరాముడు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఇక్కడ పర్ణశాలలో నివసిస్తున్నప్పుడు సీతమ్మ వారు నెలకి 5 రోజులు ఇక్కడికి వచ్చి ఉండేవారు అనమాట. ఎందుకంటే సీతమ్మ వారు నెలకి 5 రోజులు అక్కడ గోదావరిలో స్నానం చేయొద్దంటని చెప్పి ఇక్కడ ఈ అడవికి వచ్చి ఉండేవారు అనమాట 5 రోజులు. సో సీతమ్మ వారు ఫస్ట్ ఈ అడవిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేకుండే అంట, వాటర్ లేకుండే అంట, స్నానం చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేకుండే అంట. సో లక్ష్మణ స్వామిని పిలిచి లక్ష్మణ నాకు ఇక్కడ వాటర్ నీళ్లు కావాలి, ఎవ్వరు ముట్టనటువంటి పవిత్రమైన నీళ్లు కావాలి అంటని లక్ష్మణ స్వామిని కోరితే లక్ష్మణ స్వామి ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండని బాణంతో కొడితే ఆ కొండ బద్దలయ్యి 2 పచ్చలయ్యి ఆ కొండ మధ్యలో నుంచి వాటర్ వచ్చినాయంట. అందుకే ఇక్కడ 365 డేస్ వాటర్ పారుతూనే ఉంటాయంట. ఆ కోరికతో పాటు ఇంకొకటి కూడంగా పసుపు కుంకుమలు కూడా అడిగిందంట సీతమ్మదేవి. ఆ పసుపు కుంకుమలు ఎట్లా తెచ్చిందంటే కొండని కొట్టినప్పుడు ఆ రాయి బద్దలవుతుందా, ఆ బద్దలైన రాయితోటి పసుపు కుంకుమలు తయారు చేసిండంట లక్ష్మణ స్వామి. ఇంకా లక్ష్మణ స్వామి శూర్పణఖవి చెవులు కోస్తాడు కదా, ఆ ప్లేస్ కూడా ఇక్కడే ఉంది. అంటే ఎంత పవిత్రమైన ప్లేస్ చూడండి ఇది. సీతమ్మదేవి గారి నారచీరలు 20 అంగుళాల వెడల్పు ఉంటుందంట ఆ చీర, అంత పెద్ద ఉంటుందంట చీర. ఇట్లా పరిసిర్రు అక్కడ మొత్తం రాళ్ళ మీద నారచీరలు ఇట్లా నారలు పడ్డాయి. అండ్ శ్రీరామచంద్రుల వారి కండువా ఊటంగా ఆరేస్తే ఇట్లా మొత్తం గీతలాగా ఇట్లా పడిపోయింది అనమాట. వాళ్ళు ఒక గేమ్ కూడా ఆడుకునే వాళ్ళంట, కాలక్షేపానికి గేమ్ కూడా ఆడుకునే వాళ్ళంట. అండ్ శ్రీరామచంద్రులు కావలు కాసేవాడంట సీతమ్మదేవికి స్నానం చేసే సమయంలో. అక్కడ కూర్చున్నాయి శ్రీరామచంద్రుల వారి పాదాలు, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ నిల్చోబెట్టి అందరికీ కథ చెప్తుండు. మస్తు అనిపించింది, గూస్ బూమ్స్ వచ్చినాయి అసలు నాకైతే. ఆయన చెప్తుంటేనే గూస్ బూమ్స్ వచ్చినాయి. అంత పవిత్రమైన ప్లేసు, చాలా పవిత్రమైన ప్లేసు. భద్రాచలం వస్తే మాత్రం మీరు పర్ణశాల అండ్ సీతమ్మ వాగు, సీతమ్మ వారి నారచీరలు ఆరబెట్టుకునే ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సీతమ్మ వాగు నుంచి భద్రాచలం డైరెక్ట్ రిటర్న్ అయిపోయినాం మళ్ళీ. ఇంకా ఆటవన్న మాత్రం చాలా మంచిగా మాట్లాడిండు. ఎగ్జాక్ట్గా 4 అవుతుంది టైము. మళ్ళీ రిటర్న్ వచ్చేసిన టెంపుల్కి. ఇగో ఈ హోటల్లో లంచ్ చేసిన, బాగుండే మీల్స్, 100 రూపీస్ తీసుకురు అంతే. సో అది గైస్, రూమ్కి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకోండి మంచిగా రూమ్లో. అండ్ చెప్పాలి అంటే పర్ణశాల అండ్ సీతమ్మ వాగు
2 ప్లేసెస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట. భద్రాచలం వచ్చి ఆ 2 ప్లేసెస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి. చాలా బాగున్నాయి అసలు ఆ ప్లేసెస్. నేను కరెక్ట్గా చూపించలేకపోయినా, ఎందుకంటే అక్కడ ఫోన్స్ అలో లేవు. అయినా కూడా కొంచెం కవర్ చేసిన, కొంచెం ట్రై చేసిన చూపించడానికి. 2 ప్లేసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. నేను వచ్చినప్పుడు నైట్ మాత్రం ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి. గుడిని మాత్రం మస్తు డెకరేట్ చేశారు లైటింగ్ తోటి. చూడండి కనిపిస్తుంది కదా ఈ విజువల్స్ అన్ని. అండ్ ఇక్కడ డాన్సింగ్, సింగింగ్ అండ్ చిన్న చిన్న కార్యక్రమాలు, నాట్యాలు జరుగుతున్నాయి. బాగా అనిపించింది. నేను నైట్ టైం వచ్చి ఇక్కడ అంతా గుడి చుట్టుముట్టు తిరిగి ఆ వైబ్ మంచిగా అనిపించింది నాకైతే. సో ఈరోజు బడ్జెట్ మొత్తం ఇంత అయింది, చూస్తున్నారు కదా నాది. ఆల్రెడీ పాపికొండలు బోటింగ్ది టికెట్ తీసుకున్నా. ఎంత పడ్డది, ఎక్కడ తీసుకున్నా అనేది మొత్తం క్లియర్గా నెక్స్ట్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పాపికొండలు బోటింగ్ హైలైట్ ఉంటుంది. ఇంకా పాపికొండలు బోటింగ్ అయిపోయి మళ్ళీ భద్రాచలం వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఒక రోజు ముందే ట్రైన్ టికెట్స్ ఆర్ బస్ టికెట్స్ బుక్ చేసుకొని పెట్టుకోండి. పాపికొండలు బోటింగ్ అయిపోయినాక ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇంకా వీడియో చూసుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.